మహబూబాబాద్ నగర్ గ్రామాలలో పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ ఆదేశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి వివిధ శాఖల ద్వారా కొనసాగుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, మురుగు కాలువలు శుభ్రం చేయాలని ఆదేశించారు. పార్లమెంటు స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సాఫీగా ముగిసిందని, ఎన్నికలలో పాలు పంచుకున్న అధికారులు సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఎన్నికలు కౌంటింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలల భవనాల్లో బయట లోపల అంతటా కూడా క్లీనింగ్ చేయాలని సూచించారు. జిల్లాలో రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పెండింగ్ లేకుండా కొనుగోలు చేసి వెంటనే రవాణా చేయాలని అన్నారు. అదేవిధంగా ట్యాబ్ ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ధాన్యం కొనుగోలు మానిటర్ చేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద ప్రభుత్వ పాఠశాలలో రిపేర్ పనులు, మౌలిక సదుపాయాలు కల్పన వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫామ్ల కుట్టు పనులను గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వివిధ మాడ్యూళ్లలో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కోరారు. ప్రజావాణిలో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ ఆఫీసులలో ఈ 15 రోజుల మించి పెండింగ్ ఉండకుండా చూడాలని అన్నారు. బ్లాక్ ప్లాంటేషన్, లీనియర్ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలకు వాటరింగ్ చేయాలని అన్నారు. ప్రతి 3వ శనివారం ప్రభుత్వ కార్యకలాపాలకు క్లీనింగ్ నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో రిపేర్ పనులు పాఠశాలల ప్రారంభనకు ముందే పూర్తి చేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు కూలీలకు పనులు కల్పించాలని అన్నారు. సమీకృత కలెక్టరేట్ లో బయోమెట్రిక్ ద్వారా సిబ్బంది హాజరును సంబంధిత అధికారులు సమీక్షించాలని కోరారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. First of all, I thank all of you, your team, and you have conducted it successfully. The same thing we went. But now again we need to be back on the regular. There will be clearance from the government from bankers. And Monday when we meet, we will have a detailed review because almost lot of things. Outside market price is more than most of the farmers are selling it out outside. But still, wherever ideas come to our address, that we need